అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామి వారి గురించి ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ అనుభవం పేరు గంధం గుండె. సేకరించిన వారు ఆడిదం రేవతి గారు. 1959లో పరమాచార్య స్వామి వారు మద్రాస్ దగ్గరలోని నజరత్పేటలో మకాం చేస్తున్నారు. పూజకు గంధం కావాల్సి రావడంతో కైంకర్యం వాళ్లలోని రామమూర్తి అని అతన్ని పిలిచి గంధం తీయమన్నారు. అప్పటికప్పుడు పూజకు సరిపడా గంధం అరగదీసి స్వామివారికిచ్చాడు రామమూర్తి. రామమూర్తి సాయంత్రం సమయంలో గుండెల్లో కొద్దిగా భారంగా తోచి వెంటనే డాక్టర్ వద్దకు పరిగెత్తాడు. డాక్టర్ గారు, నాకు గుండెల్లో ఏదో ఇబ్బందిగా భారంగా ఉంది. ఉదయం నుండి బాగానే ఉంది. పరమాచార్య స్వామి వారి కైంకర్యంలో భాగంగా ఈరోజు గంధం కావాలంటే అరగదీసి ఇచ్చాను. సాయంత్రం నుండి కాస్త ఇబ్బందిగా తోస్తోంది అని చెప్పాడు. డాక్టర్ గారు అతన్ని పరీక్ష చేసి అతనితో, నీ గుండె చాలా బలహీనంగా ఉంది. పెద్ద పెద్ద బరువులు మోయడము, ఒత్తిడి ఉన్న పనులు చేయడము మానుకోవాలి. ముఖ్యంగా గంధం తీయడం వంటి పనులు అస్సలు చేయకూడదు అని అన్నారు. రామమూర్తి డాక్టర్ వద్ద నుండి తిరిగొచ్చి మహాస్వామి వారితో తన ఆరోగ్య పరిస్థితి గురించి జరిగిన విషయమంతా చెప్పాడు. రేపటి పూజకు కూడా గంధం అవసరం ఉండడంతో స్వామివారు మరలా అతన్నే పిలిచి గంధం తీయమన్నారు. మహాస్వామి వారు అతనితో, అంతా చంద్రమౌళీశ్వరుడు చూసుకుంటాడు, నువ్వు గంధం అరగతీసి ఇవ్వు అని ఆజ్ఞాపించారు. పరమాచార్య స్వామి వారి మాటలను కాదనలేక రామమూర్తి గంధం తీసిచ్చాడు. మరలా అతనికి గుండెల్లో ఇబ్బందిగా అనిపించి మహాస్వామి వారితో డాక్టర్ తనకు చెప్పిన విషయం చెప్పాడు. అందుకు మహాస్వామి వారు, అది గుండెపోటు అయితే మాత్రమే ప్రమాదమైనది. గుండె బలహీనంగా ఉన్నవారు శతాయుష్కులై జీవించారు. నీ పని నువ్వు చెయ్యి, దిగులు పడవద్దు అని అనునయించారు. ఇవి సాక్షాత్తు భగవంతుని పలుకులు కదా. అప్పటి నుండి చాలా కాలం పూజకై స్వామివారికి గంధం తీసి సమర్పించే భాగ్యం రామమూర్తికి దక్కింది. కాని మరలా ఎప్పుడూ తనకి అలా ఇబ్బంది కలగనే లేదు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.